ఎస్ అండి. మనకు మెండెలియన్ చాప్టర్ ఉంది కదా, ఇది మెండల్స్ చాప్టర్ ఉంది కదా. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు నేను. ఏదంటే మనకు ఎవరు యశికా మేడం ఏం చెప్పారంటే క్రోమోజోమ్ ఎలా ఉంటాయంటే, ఒక న్యూక్లియస్లో మనకు క్రోమోజోమ్ 1 పేరు ఉంటుంది. అంటే ఒక చెప్తున్నమాట, ఇలా ఇచ్చిన క్రోమోజోమ్ స్ట్రక్చర్ని ఇలా వేసింది, తర్వాత ఇంకోటి ఇలా అనమాట. ఇది 1 క్రోమోజోము, ఇది 1 క్రోమోజోమ్ అనమాట. ఇది 1 క్రోమోజోము, ఇది 1 క్రోమోజోమ్. ఎప్పుడు కూడా క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే పేరింగ్లో ఉంటాయి. నేను చదివేటప్పుడు నాకు ఏం డౌట్ వచ్చిందంటే, ఇది ఏంటిది, ఎలా ఏ షేప్ ఉన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉన్నట్టు ఊహించుకోవాలా, లేకపోతే ఇలా ఉన్నట్టు ఊహించుకోవాలా అనేది చదివేటప్పుడు బాగా డౌట్ వచ్చిందనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ షేప్తో సమానం, ఈ షేపు. సో ఇట్లాంటివి సేమ్ న్యూక్లియస్లో ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా కానీ క్రోమోజోమ్స్ కూడా, ఒక క్రోమోజోమ్ అనేది ఇంకొక క్రోమోజోమ్, ఇది మేల్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఫాదర్ నుంచి, ఇది ఫీమేల్ క్రోమోజోమ్ మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఇది. సో ఇది ఫాదర్ క్రోమోజోమ్ 1 అంటే 1 అనే క్రోమోజోమ్ ఫాదర్ నుంచి వచ్చింది, తర్వాత మదర్ నుంచి ఫీమేల్ నుంచి 1 అనే క్రోమోజోమ్ వచ్చింది. ఇట్లా 1 అనే క్రోమోజోమ్స్ జతలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యశికా మేడం చెప్తప్పుడు ఏం చెప్పారంటే, క్రోమోజోమ్ని ఇలా ఊహించుకోమని చెప్పినారు. ఆమె చెప్పలేదు, బట్ ఇంకో దాంట్లో నేను చూసి చెప్తున్నాను. ఓకే, మరి ఇదేంది అంటే, ఇది క్రోమోజోమ్ కాదంటే ఇది కూడా క్రోమోజోమే, కానీ ఈ క్రోమోజోము ఒరిజినల్గా ఉండేది ఇట్లా ఉంటుంది అనమాట. మరి ఇదేంటి అంటే రెప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, రెప్లికేషన్ జరిగేటప్పుడు ఈ యొక్క క్రోమోజోమ్ అనేది ఇలా చూడండి, ఇప్పుడు చూసారా, ఇది ఇలా తయారవుతుంది. సో ఇది రెప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్. ఇది రెప్లికేషన్ జరుగుతున్నప్పుడు క్రోమోజోమ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో క్రోమోజోమ్ ఒరిజినల్గా ఎలా ఉంటుంది అంటే ఇలా ఈ టైపే ఉంటుంది అనమాట, ఈ టైపే ఉంటుంది. సో మనకి చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలియదు. క్రోమోజోమ్ అనగా వెంటనే మనం ఏం చేస్తామంటే ఇలా అనేసి ఇలా ఉందని ఇది అనుకుంటాం. క్రోమోజోమ్ కాదు, ఒరిజినల్ క్రోమోజోమ్ మనకు ఇలా ఉంటుంది, ఇంతే. ఇది ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్, తర్వాత ఇది మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్, రెండు కలుస్తాయి. ఎప్పుడు క్రోమోజోమ్ కూడా 1 క్రోమోజోమ్, 2 క్రోమోజోమ్, 3 క్రోమోజోమ్, 4 క్రోమోజోమ్, 5 క్రోమోజోమ్ ఉంటాయి కదా. మనకు చెప్తూ ఉంటారు 23 క్రోమోజోములు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ అంటే ఎవరు, మేలు. అతని యొక్క న్యూక్లియస్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 జతలు. 23 జతలు అంటే ఎన్ని క్రోమోజోమ్స్? 46 క్రోమోజోమ్స్, అంతేనా? అదే మదర్లో కూడా ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి మనకు? 23 జతలు ఉంటాయి. సో అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మరి ఆఫ్ స్ప్రింగ్స్ ఎన్ని వస్తాయంటే, ఇక్కడ నుంచి 23 క్రోమోజోమ్సా? ఎస్, 23 క్రోమోజోమ్లు, పేర్స్ కాదు, క్రోమోజోమ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి 23 క్రోమోజోమ్స్ వస్తాయి. సో వచ్చి రెండేమవుతాయంటే ఆఫ్ స్ప్రింగ్ పిల్లవాళ్ళలో 46 క్రోమోజోమ్స్గా ఏర్పడుతుంది. అంటే దీని అర్థమైంది 23 జతలైనా కదా, మళ్ళీ ఈ రెండు కలిపితే 23 జతలకు పేరు అట్టనమాట. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంకో పాయింట్, క్రోమోజోమ్స్ ఎప్పుడు కూడా ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ 1, మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ 1, ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ 2, తర్వాత మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ 2, అట్లా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 23 వరకు ఉంటాయి. అంటే ఏంది, ఒక మనిషిలో ఎన్ని ఉంటాయి అంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది మేల్లో. తర్వాత ఇదే సంబంధించిన క్రోమోజోమ్ కూడా ఇంకోటి ఉంటుంది, ఇది మదర్ నుంచి వచ్చినది. అంటే ఇది ఒక, ఫర్ ఎగ్జాంపుల్ అలా వద్దులేండి, మేల్లో ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమోజోమ్ జత అయి ఉంటుంది అంట, ఇంకో క్రోమోజోమ్. మనకి ఏదైనా ఆఫ్ స్ప్రింగ్ పిల్లవాడు పుట్టేటప్పుడు మనకి ఈ భాగం మాత్రమే వెళ్తుంది దీనిలోకి, అదనమాట చెప్పేది. సో 1 క్రోమోజోమ్కి ఒక జత ఉంటుంది, 2 క్రోమోజోమ్కి ఇంకో జత ఉంటుంది, 3 క్రోమోజోమ్కి, 4 క్రోమోజోమ్కి, 5 క్రోమోజోమ్కి, 6, 7, 8, 9, 10, 11 అప్ టు 23 క్రోమోజోమ్ల వరకు జత ఉంటుంది అంట. అందుకే ఒక్క మనిషిలో 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అది పాయింట్ ఇక్కడ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. క్రోమోజోమ్ ఒరిజినల్ రూపం ఇది ఒరిజినల్ రూపం. ఇది మేల్ నుంచి వచ్చినది, ఇది ఫీమేల్ నుంచి వచ్చినది, బట్ ఇది ఒరిజినల్ రూపం కదా. ఇది ఎట్లా మారుతుందంటే, రెప్లికేషన్ అయ్యేటప్పుడు ఇది ఇంకొక రెప్లికేట్ అవుతున్నప్పుడు ఈ రూపం వస్తుంది, అంతే. ఇది రెప్లికేషన్ క్రోమోజోమ్, ఇది యాక్చువల్ క్రోమోజోమ్. ఇంకోటి ఏంటంటే, మనకు
ట్రేట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటాం. ట్రేట్ అంటే ఏంది, ఎల్లీలీస్ అంటే ఏంది, జీన్ అంటే ఏంది అని. ట్రేట్ అంటే ఏం లేదు, సారీ క్యారెక్టర్ అంటే ఏంది అలా. క్యారెక్టర్ అంటే ప్లాంట్ హైట్, ప్లాంట్ కలరు, ప్లాంట్ షేపు, ఇవన్నీ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి పొడవు ఉన్నాడు, మనిషి పొడవు అంటాం. పొడవు, మనిషి పొడవు, లేకుంటే చెట్టు పొడవు అనేది ఒక క్యారెక్టర్. మళ్ళీ ఆ పొడవు పొడవుగా ఉందా, ఓకే, టాల్ ఉందా, డ్రాఫ్ ఉందా అంటాం కదా. అరే వాడు చాలా హైట్ ఉన్నాడు, లేకుంటే చాలా పొట్టుగా ఉన్నాడు. ఆ పొడువు పొట్టి అనే చిన్న పదాలే ట్రైట్ కిందకి వస్తాయి. సో ప్లాంట్ హైట్ అనేది క్యారెక్టరే మనకు తెలుసు, కానీ ఈ ప్లాంట్ హైట్ అనే దానిని ప్లాంట్ హైట్ టాల్ ఉందా, ప్లాంట్ హైట్ డ్రాఫ్ ఉందా అని డిసైడ్ చేస్తుంది చూసావా, అది ఏంటంటే దాన్ని ఏమంటారంటే టాల్, డ్రాఫ్. సో వీటిని ట్రైట్ అంటారు. ఈ టాల్ను డ్రాఫ్ను గుర్తించేది ఏంటంటే దీనికి అల్లీస్ ఉంటాయి, ఇలా ఉంటాయి. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో ఈ రెండు కలిపితే ఏమంటారు, దాన్ని జీన్ అంటారు. ఈ జీన్ లోపల ఉంటామంట. క్యారెక్టర్ని డిసైడ్ చేసేది జీనే, కానీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది జీనే కాబట్టి ఈ క్యారెక్టర్ అంటే ఇది ప్లాంట్ హైట్. ప్లాంట్ హైట్ టాల్ అంటే ఇది తీసుకోవాలి, ప్లాంట్ హైట్ డ్రాఫ్ అంటే ఇది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇది పాయింట్. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే, మనకు యశికా మేడం చెప్పినట్టుగా దీని లోపల ఎక్కడుంటాయి ఇవి క్రోమోజోమ్ లోపల అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది క్రోమోజోమ్, ఇక్కడ టీ ఉంటుంది, ఇది ఒక అల్లెలి, ఇది స్మాల్ టీ. ఇది టాల్ని చూపిస్తుంది, ఇది డ్రాఫ్ అని చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, టాల్ అంటే ఇది ట్రైట్, డ్రాఫ్ అంటే ట్రైట్, అంతే. ఇవి మాత్రం అల్లెలీస్, ఈ రెండు. ఓకే, ఇప్పుడు ఇది క్రోమోజోమ్ అంటే ఏంది, ఈ విధంగా ఉంటుంది. సో క్రోమోజోమ్ మీద ఎక్కడైనా కానీ జీన్ అనేది ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు కదా, జీన్స్ ఎక్కడైనా ఉండొచ్చు, మనకు తెలుసు. ఇలా ఉంటాం. సో జీన్ ఉండే ప్లేస్ని ఏమంటాము మనం, లోకై అంటాం, లోకస్ అంటాం, లొకేషన్ మాదిరి. అట్లాగా ఇప్పుడు ఇది క్రోమోజోమ్ అనుకుంటే ఈ షేప్ ఊహించుకోండి, ఇది కూడా క్రోమోజోమ్ అనుకుంటే ఊహించుకుంటే ఇక్కడ ఒక జీన్ ఉంది, ఆ జీన్ ఉంది, ఇక్కడ కూడా ఒక జీన్ ఉంది. సో చూడండి, ఇక్కడ బొమ్మ గీసినాను. క్రోమోజోమ్ లోపల మనకేముంటుంది, డిఎన్ఏ ఇట్లా ఉంటుంది, పొడవు ఉంటుంది. దీన్ని కుదించబడి మనం చేసినాం. ఈ డిఎన్ఏ పైన సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏని ఏమంటాం, జీన్ అంటాం. ఈ జీన్లో ఈ భాగం ఉంటుంది సార్, క్యాపిటల్ టీ, దాన్నే ఎలీల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎలీల్ అంటారు. ఇంకో క్రోమోజోమ్ తీసుకుంటే క్రోమోజోమ్ లోపల ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుందా, ఇట్లా పొడవు ఉంటుందా లేదా. దాంట్లో ఒక భాగంలో మనకు స్మాల్ టీ ఉంటుంది, అంటే ఒక జీన్ మీద. అర్థమవుతుందని చెప్పే పాయింట్, రైట్. సో దీన్ని ఏమంటారంటే ఇది జీన్ అంటారు. జీన్ లోపల అల్లెల్ ఉంటుంది, జీన్ లోపల అల్లెల్ ఉంటుంది. కానీ ఒక చోట ఎప్పుడు అంటే మ్యాగ్నెటిక్ బ్రెయిన్స్లో మేడం ఏం ఉపయోగించిందంటే, క్రోమోజోమ్ మీద ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీస్ ఉంటాయి, ఏ పెయిర్ ఆఫ్ జీన్ అని ఉపయోగించిందంట క్రోమోజోమ్ మీద. అంటే ఈ క్రోమోజోమ్ అనుకుంటే ఇది కాదులేండి, ఈ క్రోమోజోమ్ అనుకుంటే ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీల్, ఏ పెయిర్ ఆఫ్ జీన్ అనింది. అంటే మేడం యశికా మేడం చెప్పినట్టు ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక క్రోమోజోమ్, దీనికి ఖచ్చితంగా ఇంకో క్రోమోజోమ్ 1 అనేది జతపడి ఉంటుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ టీ ఉందనుకో అల్లెలి, ఇక్కడ సేమ్ దగ్గరనే మనకు స్మాల్ టీ ఉంటుంది, టాలు డ్రాఫ్. అంటే ఇదేంది, ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీస్. చూడండి ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీస్. ఓకే, తర్వాత జీన్, ఈ ప్లేస్ని ఏమంటాం మనం, జీన్ అంటాం. ఎందుకంటే ఇది డిఎన్ఏ కదా. డిఎన్ఏ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమోజోమ్లో మనకు డిఎన్ఏ ఉంటుంది, కనబడకుండా కూర్చోండి. ఇది క్రోమోజోమ్ అనుకుంటాం, క్రోమోజోమ్లో డిఎన్ఏ ఇట్లుంటుంది, దీని మీద జీన్ ఉంటుంది. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే, క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ మీద జీన్ ఉంటుంది, జీన్ లోపల క్యాపిటల్ టీ, ఇక్కడ స్మాల్ టీ. కాబట్టి ఏ పెయిర్ ఆఫ్, ఈ రెండు కలిపితే ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీస్, మళ్ళీ ఈ రెండు జీన్స్ కాబట్టి ఏ పెయిర్ ఆఫ్ జీన్స్ అని చెప్పేసి ఉపయోగిస్తారన్నమాట. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇలా అంటే ఈ క్రోమోజోమ్, ఓకే, ఇది ఈ క్రోమోజోమ్. నేను ఇట్లా అతికించి రాయకోకుండా రాసాను ఇట్లా. ఓకే, ఇలా. సో మరి ఇదేదో రెప్లికేషన్ ఫామ్ అన్నారు, మళ్ళీ మీరు ఇట్లా చెప్తున్నారంటే కాదు, ఇది రెప్లికేషన్ రూపంలో ఉంటుంది అని అంటున్నమాట. కానీ ఇవి ఎప్పుడు కూడా
వన్ క్రోమోజోమ్ కూడా ఎలా ఉంటాయంటే ఇట్లా జతగానే ఉంటాయి. ఇది ఎట్లా అంటే రెప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇది వన్ క్రోమోజోమ్ దీన్ని విడదీస్తే ఏమవుతుంది, ఇట్లా ఉండే కనపడుతుంది అనమాట. కనపడుతుంది లేదా? అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఏ పెయిర్ ఆఫ్ అలెలీస్, ఇక్కడ ఇదో జీన్ లోపల కదా అల్లెల్ ఉండేది అది. కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా, సో నేనేమనుకుంటే ప్రతిసారి కన్ఫ్యూజన్, ఇప్పుడు ఇది క్రోమోజోమ్ కదా ఇలా ఉంది, సో ఇది క్రోమోజోమ్ కదా, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండి అంటే ఇది జీను మనకు తెలిసింది. ఒక జీన్ లోపల 2 అల్లెలీస్ ఉన్నాయి, ఇంకో జీన్ లోపల 2 అల్లెలీస్ ఉన్నాయి అనుకున్నా. కాదు, అప్పుడు ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఒక జీన్ మీద ఒకటే ఉండాల. ఓకే, అర్థమవుతుంది కదా. మనకు ఈ షేప్లో ఎస్కామెంట్ అని చెప్పంటే ఈ షేప్లో ఉన్నప్పుడు దీన్ని ఇలా ఊహించుకుంటాం. ఒక క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఒకటే ఉంటుంది. ఉన్నప్పుడు మనకు క్యాపిటల్ టీ ఒకటే ఉండాల, మళ్ళీ ఇక్కడ డిఎన్ఏ లోపల ఉంటుంది. సో ఇది క్రోమోజోమ్, ఇక్కడ స్మాల్ టీ ఉండాల. మనకు ఇది ఫాదర్ నుంచి మదర్ నుంచి పోయినప్పుడు క్యాపిటల్ టీ ఎట్లా డివైడ్ చేస్తుంది, రాదు. అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ తప్పు. ఖచ్చితంగా ఒక క్యాపిటల్ టీనే ఉంటుంది, ఇది ఒక స్మాల్ టీనే ఉంటుంది. రైట్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను డబల్ ఉంటాయి అనుకోండి, కాబట్టి దీన్ని ఏ పెయిర్ ఆఫ్ జీన్ అన్నారు. ఏ పెయిర్ ఆఫ్ జీన్, ఈ రెండు కలిపి ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీస్ అన్నారు. ఇక్కడ రాసిన చూడండి, జీన్ లోపల 2 అనుకోండి, ఒకటే. ఒక అలీల్ ఒక జీన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా, అట్టనమాట. ఓకే, జీన్ లోపల అల్లెలీస్ ఉంటాయి. ఇది ఒక డిఎన్ఏ మీద ఒక డిఎన్ఏ ఉంటుంది, అల్లెలీస్. రైట్, ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీస్, ఏ పెయిర్ ఆఫ్ జీన్. నెక్స్ట్ ఏ పెయిర్ ఆఫ్ అల్లెలీల్ దేనినే ఏ పెయిర్ ఆఫ్ జీన్ అని కూడా అంటారు అన్నమాట. ట్రైట్ అంటే తెలుసు కదా, రౌండ్ లేకుంటే టాలు. చూడండి, బయట కనపడే బాహ్యకరమైన ఆకారాన్ని ట్రైట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెట్టు కనపడిందంటే ఏమంటాం, ఇది రౌండ్ చెట్టు అంటాం. ఇదేంది గుబురు చెట్టు అంటాం, ఇట్లా ఉంటే. అంటే ఇది ఎంత ట్రైట్ అనమాట, షేపు, కలరు, రంగు అనమాట. టాలు, డ్రాఫ్. సో అల్లెలీస్ అంటే ఏంది అర్థం, వెరైటీ ఆఫ్ జీన్. అల్లెలోఫార్మ్స్ అంటే టైప్స్ అనమాట. ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్ అంటే ఏంది, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్ అంటే అల్లెల్. చూడండి, సేమ్ ఇలాగే. నేను క్యాపిటల్ టీ స్మాల్ టీ ఒకటే దాంట్లో ఉంటుందేమో అనుకున్నాను. తప్పు, ఒకటే, ఓన్లీ క్యాపిటల్ టీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్మాల్ టీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ మీద జీన్ ఉంటుంది, జీన్ లోపల అల్లెల్ ఉంటుంది. ఓకే, ఇట్లా దీని లోపల డిఎన్ఏ ఉంటుంది, ఇట్లా డిఎన్ఏ ఉంటుంది. ఓకే, రైట్. సో చాలా కాన్సెప్ట్ ఇది భయంకరంగా. అల్లెలీ అంటే మనకు తెలుసు, అల్లెలీస్ అనేటివి ఉంటాయి. కానీ డౌట్ ఏంటంటే, ఒక్క క్రోమోజోమ్ లోపల 2 ఇట్లా ఉంటాయా, లేకుంటే ఇలా ఉంటుందా, ఒకటే ఉంటుందా అనేది నాకు డౌట్. సో ఇది డౌట్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇది ఉంటుంది, ఒకటే ఉంటుంది. చూడండి, ఇక్కడ 1 క్యాపిటల్ టీ, ఇది స్మాల్ టీ, అంతే. ఇది క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ మీద అనమాట. సో దీని లోపల ఇది క్రోమోజోమ్. క్రోమోజోమ్ లోపల చాలా పెద్ద డిఎన్ఏ ఉంటుంది కదా, ఈ డిఎన్ఏ మీద ఉండే ప్రతి ఏంది, జీనే. సో ఇక్కడ లోకస్ జీన్ ఉంటుంది, ఇక్కడ జీన్ ఉంటుంది. ఇది షేర్ అవుతుంది పిల్లలకు. ఇది పోతే డ్రాప్ అవుతాం, ఇది పోయిందనుకో టాల్ అవుతారు పిల్లలు. అంటే ఫాదర్ నుంచి, అదే మదర్ నుంచి ఇట్టాడది వచ్చింది అనుకో టాల్ అవుతారు. అదే మనకు చెప్పేది మెండెలియన్ ప్రిన్సిపల్. రైట్, మనకి ఇంతటితో అల్లెల్, ట్రైట్, దీని కాన్సెప్ట్ అంతా అర్థమైపోయింది.